ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 and verse 17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యములు పొందెను. And the king loved Esther above all the women, and she obtained grace and favor in his sight more than all the virgins. యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఆరోగ్యవంతులుగా దేవుని యొక్క దయలో వర్ధిల్లాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. ప్రియులారా, మీరు కూడా అనుదిన జీవితంలో మరి ప్రార్థనా జీవితం కలిగి వాక్యం ధ్యానించి ఆత్మీయంగా మేలు పొందండి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఎస్తేరును రాజు ప్రేమించాడు, ఇంకా అతని వలన దయాదాక్ష్యములు పొందెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దీనికి కారణం ఏమిటి? ఎందుకు రాజు ఎస్తేరును ప్రేమించాడు, ఆయన యొక్క దయాదాక్ష్యం పొందుకుంది అంటే ప్రియులారా, విధేయత. తన జీవితంలో ఏదైతే మొదటిగా చెప్పాడో, ఏదైతే చేయాలో దానికి లోబడింది, విధేయత చూపెట్టింది. ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపెట్టినట్లయితే దాని ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. చాలామంది జీవితాల్లో ప్రియులారా, విధేయత లేని కారణం చేత అశాంతి, అసమాధానము, ఇంకా కుటుంబాల్లో గొడవలు, వీటి మీద జయం చూడాలంటే దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపెట్టినట్లయితే గొప్ప ఆశీర్వాదము మన కుటుంబాలు పొందుకుంటాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం ద్వారా వారి జీవితాలు నడిపిస్తారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, విధేయతలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ఎన్నోసార్లు దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టక అవిశ్వాసం అనే పాపంలో ఉండి నాయన మా మటుకు మేము నష్టపోతున్నాం, శాపగ్రస్తంలో అవుతున్నాం, క్షమించండి. ఎస్తేరు యొక్క జీవితంలో చూస్తే మొదటికే ఏదైతే చెప్పాడో దానికి లోబడింది, విధేయత చూపెట్టింది ప్రభువా. తను తగ్గించుకుంది, హెచ్చించబడింది, ఘనత పొందింది ప్రభువా. మరి రాజు యొక్క దయాదాక్ష్యం పొందుకుంది. మా పరమరాజు, మా దేవుడు, మీ దయ, మీ దాక్షిణ్యం మేము పొందుకోవాలంటే అలాంటి ఆత్మ తగ్గించుకునేటువంటి మనసు మాకు దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కల కింద భద్రపరచండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తే మేము మేలు చూస్తాం, మా జీవితాల్లో నెమ్మది కలిగి జీవిస్తాం. ఇలాంటి ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో దయచేయమని, వ్యాధిగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి. సమాధానం లేకున్న వారికి సమాధానం దయచేయండి. ఈ యొక్క దినమంతా మీరు ఎక్కల కింద భద్రపరిచి ప్రతి కుటుంబంలో క్షేమము, ఆరోగ్యము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.